పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు, నేనే మార్గం సత్యం జీవం, నీవు భయపడకుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత బర్తలమేయు అపోస్తలుడు, వేదసాక్షి, ఆర్మేనియా దేశ పాలక పునీతుని యొక్క పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఆయన చిందిన రక్తం, ఆయన పడిన శ్రమలలో ఉన్న మీకు మరియు అనారోగ్యంతో ఉన్నటువంటి అనేక మందికి ఆరోగ్యంగా మారాలని, ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు కోరుకున్న దానిని ప్రభు మీకు దానికన్నా ఎక్కువగా ఇవ్వాలని, మీ కన్నీళ్లు తుడవాలని ఈ మధ్యస్థ ప్రార్థన కోసం ప్రార్థన చేద్దాం. We celebrate the martyrs' feast day today. He is also an apostle of Jesus, Saint Bartholomew. We pray the suffering that he went through as a martyr, the pain he went through, our sorrow will turn into joy today. అలాగే తిరుమల రెడ్డి, స్వర్ణలత, మేరీ ప్రజ్వల, ప్రేమ్ కుమార్ రెడ్డికి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మిస్టర్ ఇగ్నేషియస్ జాన్సన్ 8వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే రాజు జాన్సన్ కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి అమలోద్భవి మాత చేసిన మేలులకు కృతజ్ఞతగా పనిచేస్తున్న స్థలంలో దేవుని సహాయం, దేవుని హస్తం వారికి ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కోపూరి కుమార్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ అనారోగ్యంతో ఉండగా త్వరగా కోలుకోవాలని 28వ తేదీన జరగబోయే వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా దేవుని దీవెనతో జరుగునట్లుగా నవ్యశ్రీ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పరిగి రామచంద్రరెడ్డికి ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు గుర్తించగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరణించిన క్రిస్టినా సింధూజా జన్మదినోత్సవ సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు, ఆమె జ్ఞాపకార్థంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్సెస్ ఓయ్ యాగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబం మరణించిన క్రిస్టినా సింధూజా జన్మదినోత్సవం పరలోకంలో జరుగుతుండగా ప్రభు దీవించాలని, అలాగే ఫాదర్ ఏరువా లూర్దిరెడ్డి ఆగపేట 3వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వి సెలీనా మరియు రవి. ఫాదర్ ఏరువా లూర్దిరెడ్డి ఆగపేట 3వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బీరెడ్డి సుందరి మరియు జయపాల్ రెడ్డి. రండి మనమందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ అందరు కలిసి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో నతానయేల్, ఇంకొకటేమో బర్తలేమేయు. ఇటువంటి గొప్ప పునీతుని చరిత్రము నుండి కొన్ని విషయాలు మాత్రం అన్నీ చెప్పలేము. ఈరోజు ఆయన గురించి యేసుప్రభు పలికిన మాటను చూచి ఆయన ఆశ్చర్యపడిపోయాడు. యోహాను 1:49 యేసుప్రభు ఆయనను చూచి ఇలా పలుకుతున్నాడు. ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని. దీన్ని విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయాడు. మన దేవుడు, మనము ఆయన నుండి వినే సువార్తను వింటే ఆశ్చర్యకరమైన కార్యములుగా దేవుడు మారుస్తాడు మీకోసం. అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తుంటాను, నెక్స్ట్ థింగ్ విల్ బి ద బెస్ట్ థింగ్, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ద నెక్స్ట్ థింగ్ విల్ బిక్ ఎ వండర్ఫుల్ థింగ్ ఫర్ యూ. ఎవ్రీ టైమ్ యూ సఫర్ and pain and tribulation you go through, you should not get stuck with that. The next thing will become the best thing. Amen. యేసు ప్రభు ఆయనతో చెప్తున్నాడు, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటను ముందే పులిపు నిన్ను పులువక మునుపే నేను నిన్ను చూచి తిని. ఇప్పుడు ఆ ప్రభు కళ్ళు మనల్ని చూస్తున్నాయి. మీరు ఏడుస్తున్న ఏడ్పులు, కన్నీళ్ళు అందా చూచే దేవుడు ఆయన. ఆయన పేరే చూచే దేవుడు ఎల్రోయి. He is a God who sees every agony, every pain we go through. అందువలన మిమ్మల్ని మాతృగర్భములో ఎన్నుకొన్నానని దేవుడు పడవక మునుపే ఎన్నుకొన్నానంటున్నాడు. ఈవెన్ బిఫోర్ వీ వర్ ఫార్మ్డ్ ఇన్ అవర్ మదర్స్ హోమ్ He chose us. That's our God. That's why we are going to sing today. Israel, do not be afraid. I have chosen you. ఇజ్రాయేలు భయపడకు, నేనే నీ ప్రభు. మార్గము, సత్యము, జీవము నేనే అని పలికాడు. మీరే ప్రభు అని ఒప్పుకొని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. మార్గము, సత్యము, జీవము నేనే. మార్గము, సత్యము, జీవము నేనే. నిన్ను నేను ఎన్నుకొంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. నిన్ను నేను ఎన్నుకొంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి ఎడబాయను. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి నీ ఎడబాయను. మార్గము, సత్యము, జీవము నీవే నా యేసయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బర్తలమేయు లేకపోతే నతానయేల్ అనే గొప్ప ఈ పునీతుని వాళ్ళు దుడ్డు కర్రలతో కొట్టించి, ఇప్పుడు వినబోయేదే భయంకరమైనది, కొట్టించి బ్రతికి ఉండగానే చర్మమును ఒలిపించి చివరగా ఆయన ఆగస్టు 24 ఇదే రోజున క్రీస్తు శకం 62వ సంవత్సరంలో దేవుని దగ్గరికి వెళ్ళిన గొప్ప రోజు. ఆయన ఇంకా చనిపోలేదు, కొడుతూ ఉన్నారు, బ్రతికే ఉన్నాడు. చర్మం ఒలిపించి ఆయనను క్రూరంగా వాళ్ళు కొట్టి చంపారు. ఆ వేదన మధ్యలో ఆయన జీవితం అయిపోయిందని అనుకున్నారు, కానీ ఆయన పునీతుడయ్యాడు. మన జీవితంలో కూడా అందుకే యోహాను 16:33లో ప్రభు చెప్తున్నాడు, లోకమును మీరు కష్టములు పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని ప్రభు పలికిన మాటను నమ్మినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం అనుభవించే వేదన దుఃఖము రాబోయే మహిమతో పోల్చదగినదే కాదు. రోమియోలకు రాసిన 8:18 అందుకే శోధనకు గురి అయినా విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు, ఏలనా పరీక్ష అంతనం ఉత్తీర్ణుడొచ్చే అతడు జీవ కిరీటమును పొందుకొనును. James 1:12 says, you are blessed when you are in trial and temptations. After you have conquered in faith, you will receive crown of glory. Amen. బర్తలమేయు నతలమేయుకు చేసినటువంటి దేవుడు మనకు చేయలేడా? మీకు కూడా చేస్తాడు. Amen. దానికోసం వేచి ఉండి ప్రార్థించే పాట ఇది. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. దుఃఖ సమయాన సోలిపోవలదు కుమారా, కుమార్తె, దుఃఖ సమయాన సోలిపోవలదు, జీవ కిరీటము నీ కొసగెదను. దుఃఖ సమయాన సోలిపోవలదు, జీవ కిరీటం నీ కొసగెదను. త్వరగా వచ్చి తోడ్కొని పోయేదా, నిలచి నీవు ప్రకాశించు. త్వరగా వచ్చి తోడ్కొని పోయిన నిలచి నీవు ప్రకాశించు. ఆగము
సత్యము యేసయ్యా నీవేనయ్యా. పుణ్యపురుషులందరూ మనకు ముందుగా వెళ్ళినటువంటి ఆకాశంలో నక్షత్రం లాంటి ప్రకాశించే సాక్షులు. వాళ్ళ వైపు చూస్తాం, మన ఇహలోక జీవితంలో గెలుస్తాం, ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫిలిప్పు మరి నతనయేలును యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు యేసుప్రభు నతనయేలును చూసి పలికిన మాట, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని సర్టిఫికేట్ దేవుడు ఇస్తాడు యోహాను 1:47లో. కానీ దానికి ముందు జరిగిన సంభాషణ వింటే మీలో ఎవరు కూడా ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వరు. ఆయన ఏమంటాడు తెలుసా? నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని విమర్శించినట్టు మాట్లాడతాడు. నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? మనల్ని ఎవరిని విమర్శిస్తే తిరిగి మనము విమర్శిస్తాం. వాళ్ళకు ఒక్క తిడితే 10 సార్లు తిడతాం, లేకపోతే కొడతాం. మనము ఈ సంఘటన ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం, మనల్ని ఎవరు విమర్శించినా మనం మాత్రం వాళ్ళకి మన నోటితో శుభవార్తనే పలుకాలి. అప్పుడు మనం సెయింట్ అవుతాం. ఇది ఈరోజు యేసుప్రభు ద్వారా నతనయేలుతో జరిగిన సంభాషణలు మనం నేర్చుకోవాల్సిన సత్యం. కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ అవుట్ ఆఫ్ నాజరెత్? సో చీప్ లైక్ దాట్, హీ స్పోక్ లైక్ దాట్, Nathanael. But Jesus in turn gives him a good conduct certificate. He says, this is an Israelite, there is no guile in him. John 1:47. Whatever people do to you, you in turn give the good things to them. You will become a saintly person. మనం కూడా తప్పిపోయినప్పుడు మనల్ని ప్రేమగల తండ్రి వరకు వచ్చినట్టు మనము కూడా ఇతరులను వెదకి రక్షించే బిడ్డలుగా బర్తలమేలాగా మారాలి. చివరికి ఆయన అలాగే మారాడు. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? 3 గంటల ప్రార్థన. తప్పిపోయిన కుమారుని వెదక్కి వచ్చే ప్రేమగల తండ్రి మనల్ని కౌగలించి ముద్దాడి దీవించి విందు చేసే పండుగ ప్రతిరోజు 3 గంటల ప్రార్థన. పాడుదాం. పాపాలు మన్నించబడే పరిశుద్ధ గడియకు స్తోత్రం. తప్పిపోయిన కుమారుని వేదక్కే ప్రేమగల తండ్రి ప్రభు నీవే. తప్పిపోయిన కుమారుని వేదక్కే ప్రేమగల తండ్రి ప్రభు నీవే. తిరిగి వచ్చే
కుమారుని కౌగలించి ముద్దు పెట్టి విందు చేసే తండ్రి నీవే. తిరిగి వచ్చే కుమారుని కౌగలించి ముద్దు పెట్టి విందు చేసే తండ్రి నీవే. మార్గము సత్యము జీవము నా తండ్రి నా ప్రభువా నా దేవా. ఎక్కడ మనం తప్పిపోయామో పోగొట్టుకున్నామో అవన్నిటినీ ఈ పుణ్య పురుషుని ద్వారా మనకు తిరిగి దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇండియా దేశంలో వేరే దేశాలలో ఒకవైపు యుద్ధము, ఇంకొక సైడు స్త్రీలకు అనేకమైనటువంటి హానికరమైనటువంటి విషయాలు, తర్వాత వరదలు, ఇలా మునిగిపోతున్న పరిస్థితులు ఇవన్నీ జరుగుతుంటే యాక్సిడెంట్లు. దేవుడు రోజు కాపాడే ప్రార్థన 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తయిన తర్వాత ఈరోజు కూడా ఆ ప్రార్థన చెప్పి మీ కుటుంబాలని మీరు సంరక్షించుకోండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును మా కోసం రోజు ప్రార్థిస్తున్నా DMI 24/7 గ్రూపును భారతదేశమును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు దాకా మీరు మీ కుటుంబం కోసం చేసే ప్రార్థన ఫలిస్తుందని
యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. వాట్ ఎవర్ ప్రేయర్ యు ఆర్ మేకింగ్ ఇన్ డీప్ ఫెయిత్, లెట్ us pray. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. దేవుడు ఎంత జాగ్రత్తగా మనలందరినీ కాపాడుతున్నాడని 2 మాటలు, చక్కటి మాట యెషయా రాశాడు. ఒకప్పుడు ఆయన పాపాత్ముడు, ఆయనకి దేవుడు దర్శనమిచ్చి ఆయనను నిప్పును పంపించి ఆ పాపాన్ని కాల్చివేసి తర్వాత ఆయన పలికిన మాట 2 బంగారు మాటలు. యెషయా 49:15-16 అని చెప్తున్నాడు, నీ సొంత తల్లి నిన్ను మర్చినా నేను మాత్రం నిన్ను మరువను. 2వ మాట 16, నేను నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను. అప్పుడప్పుడు అనాథలాగా మీకు అనిపించినప్పుడు, ఎందుకు నా జీవితంలో ఈ ఒంటరితనం ఏకాకిగా అనిపించినప్పుడు ఈ 2 మాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే గ్లూకోజ్ బోర్న్విటా లాగా మీ జీవితంలో ధైర్యం ఇచ్చే మాటలేవి. ఐసయా వాస్ a sinner once upon a time, but God sent a fire and burnt away the evil on his tongue, and then he made a prophecy. 2 prophecies we read today. Even if your mother forgets you, I will never forget you. I have written your name on the palm of my hands. You are always on his hands. Our names are there. Isaiah 49:15-16. ఇంత గొప్ప దేవుని హస్తములో మనం ఉన్నాం కావున ఇజ్రాయేలు భయపడకు అని పాట పాడి అది నా పేరులాగా మలచుకొని పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. తల్లి మరచిన మరువను నేను, నీ పేరు అరచేతిలో రాసి ఉన్నాను. తల్లి మరచిన మరువను నేను, నీ పేరు అరచేతిలో రాసి ఉన్నాను. ఎన్నడూ నీ చేయి విడువను నేను, ఎవరు నా నుండి నిన్ను వేరు చేయలేరు. ఎన్నడూ నీ చేయి విడువను నేను, ఎవరు నా నుండి నిన్ను వేరు చేయలేరు. మార్గము సత్యము జీవము నా యేసయ్యా నీవేగయ్యా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరిగా మనం ప్రార్థించి ముగించబోతూ ఉన్నాం. అదే టైంలో 29వ తారీఖు నుంచి మనము అమ్మ మరియ తల్లి మరి పుట్టిన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక నవదిన ప్రార్థనలు చేసుకుంటూ ఆమె జీవితం గురించి కొన్ని విషయాలు రోజు నేర్చుకుందాం. 6:30 పూజలో, తర్వాత 3 గంటల ప్రార్థనలో అందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాం. సిద్ధపడాలి ఫస్ట్ వాక్యంతో, తర్వాతనే పండుగలు జరగాలి. From 29th we will be having novena prayers, especially reflecting on Mother Mary's life, the characteristics of Mother Mary in the morning, in the 6:30 Mass and 3 o'clock in the afternoon. You are welcome and share this to everybody. సెప్టెంబర్ 8 ఇక్కడ అమ్మ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని మనం కొనియాడుదాం. తల్లి అంటే మనకెంత ఇష్టమో అలాగే యేసు ప్రభువుకు కూడా ఇష్టం. అలాంటి తల్లి యొక్క పండుగను ఘనంగా మనం జరుపుతాం. అదే రోజున మా ఫౌండర్ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు ఆమె మీద ఎక్కువగా భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాయి. అదే రోజున సెప్టెంబర్ 8, 1875 మా సంస్థను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి 150 సంవత్సరంలో ప్రవేశించబోతున్న రోజు అది. అందువల్ల మీరందరూ మాతో పాటు ఈ గొప్ప ఆనందంలో పాల్పంచుకొని మా కోసం ప్రార్థన చేయటానికి 8వ తారీఖున ఆదివారం ఇక్కడ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పునీతుని యొక్క జీవితంలో జరిగినటువంటి 2 అద్భుతాలు. ఒక చోట్లో ఆయన నివసించిన సమయంలో ఆ రాజు కుమార్తె పిచ్చిదై మనుషులను కరుస్తూ ఉండేదంట. అందువలన ఆమెను తాళ్లతో కట్టి బోనులో బంధించి ఉంచారు. అట్టి యువతిని బర్తలమీ గారు స్వస్థపరిచాడు. కావున తత్ఫలితముగా ఆ రాజు సంతోషించి తన రాజ్యంలో క్రైస్తవ మత ప్రచారం చేసుకోమని అనుమతించాడనమాట. ఒక్క వ్యక్తి తాను జీవించిన విధానం బట్టి దేశం మొత్తం ఆయన ద్వారా దీవెనలు పొందుకున్నది. నేను నీవు అదే రక్తం అదే మాంసం కలిగిన వ్యక్తులం. మనకిది ఒక గొప్ప సవాలుగా మారునుగాక. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, వణుక్కుడు రోగం ఉన్నవాళ్ళు వీరిని ప్రార్థిస్తే శాంతి లభిస్తుందని గాఢమైన నమ్మకం ఉంది. ఎవరైతే బలహీనతలో ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం. రోజులో అనేకమైన వ్యాధి బాధలతో ప్రజలు బాధపడుతున్నారు. ముత్తంగి కేంద్రంకు పేరు పవర్ హౌస్. ఈ గొప్ప పవర్ హౌస్లో జరుగుతున్న ప్రార్థన ద్వారా ప్రతి వణికించే సైతాన్ని వణికించి దేవుడు వణికిడి అన్ని రోగముల నుండి బర్తలమీ పునీత నతన్యగల ప్రార్థన ద్వారా మనందరినీ స్వస్థపరచునుగాక. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారు తమిళంలో రాసిన పాట. చివరిగా తమిళంలో కూడా పాడి ముగిస్తాం. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. మార్గము సత్యము జీవము నేనే. మార్గము సత్యము జీవము నేనే. నిపుణుడుమ నీవున్న కాలిపోనీయను, నీటిలో నడచిన మునిగిపోనీయను. నిపుణుడుమ నీవున్న కాలిపోనీయను, నీటిలో నడచిన మునిగిపోనీయను. అమూల్యమైన పాడవు నీవు, నా కంటి పాపవు నీవు నీవు. అమూల్యమైన వాడవు నీవు, నా కంటి పాపవు నీవు నీవు. இஸ்ராயேலே பயப்படாதே, நானே உன் தேவன்.
வழியும் சத்தியமும் ஜீவனும் நானே. మార్గమో సత్యమో జీవమో నా యేసు ప్రభువా, నీవే నిన్ను నమ్ముచున్నాము. అందరూ విన్నపాళ్ళతో ఉన్నారు. మీ విన్నపాళ్ళతో వారి విన్నపములు అర్పించి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాళ్ళతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భరించలేని శ్రమలని బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవ కిరీటం ఉన్నదని నమ్మకంతో ముందుకు సాగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తోబుట్టు వారి చేత, తల్లిదండ్రుల చేత, పిల్లల చేత త్యజించబడుతున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిప్పు లాంటి సమస్యలతో ఉన్నటువంటి ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొని అద్భుతాల కోసం వేచి ఉండబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న ఉడకాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మరొకసారి నతనయేలు పడిన బాధలు, శ్రమలను ఇంతసేపు ధ్యానించాం. ఆయన పండుగ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాట్ అ సఫరింగ్ he went through, his whole skin was peeled like that. Such a suffering that he went through, and then he is willing to pray for us. Pray and receive the blessings. Happy feast to all of you. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ యేసువా, నిన్ను నమ్ముచున్నానని శ్రమల మధ్యలో విలపిస్తూ ప్రార్థిస్తున్న మీ పాదమును తొలగించి మీకు శాంతి సమాధానం ఇచ్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Remove all your tears and pain and make sorrow into joy. In Jesus' name we pray. ఆమేన్. ఇజ్రాయేలు, నీవు భయపడకము, నేనే నీ ప్రభువు అని పలికిన ప్రభువా, నిన్నే నమ్ముచున్నాము, మమ్ము దీవించుమా. God bless.